slowly relax, deep breathing deep out చేసి ఎనర్జీ పాస్. సిటప్స్ మేడం, సిటప్స్ అండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ 1 2 3 4 5 6 7 8 9 10. నమస్కార ముద్ర, రెండు చేతులు తలపైన. డీప్ బ్రీత్, బాగా స్ట్రెచ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్. శ్వాస మీద దృష్టి పెట్టి చేయండి. రెండు చేతులు ఎదురుగా. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ. రెండు చేతులు మోకాళ్ళ మీద, తల ఎదురుగా చూస్తూ రొటేషన్. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేయాలి. పిక్క భాగాలు ఇవన్నీ బలంగా తయారైతే ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. తొడ భాగము, పిక్క భాగం, వాటికి సంబంధించిన కండరాలకి ప్రతిరోజు వ్యాయామం ఇవ్వాలి. అంతేగాని మోకాళ్ళ నొప్పులు వచ్చినాయని మోకాళ్ళ వరకు చేస్తే సరిపోదు. స్లోలీ రిలాక్స్. నడుమి చేయి, మోచెట్టు చేయి. కాలు మెడాల్ ఎక్సర్సైజ్. నేను పెట్టినవి అవి చూసారు యూట్యూబ్ వీడియోలు. కాలు మెడల్కి సంబంధించిన పార్ట్ 1 పార్ట్ 2 రెండు పెట్టాను. లలిత గారా, ఉమామహేశ్వరి చూసాము, బాగున్నాయి. రెండు బాగున్నాయి కదా. బాగున్నాయి అమ్మా, అన్ని బాగున్నాయి. అది చూసారా, డాక్టర్ గారికి ఫిజియోథెరపిస్ట్ పిహెచ్డి కూడా చేశారు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ ఛానల్. డాక్టర్ కుమార్ అని ఇంతకుముందు కూడా మీకు ఒకసారి పెట్టేదాన్ని అది. అవి ఆయన ఛానల్ బాగా. అవి కూడా చూస్తుంటే ఏమైందంటే మనం యోగా ఎట్లయినా ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, అవి మైండ్ లో ఉన్నప్పుడు తెలియకుండా ఆ ఎక్సర్సైజ్ కూడా చేస్తాం. అంటే మన దగ్గర కవల్గానే ఉంటే తప్పనిసరిగా ప్రతి వాళ్ళు చూడకపోతే చాలా బాగుంది. నీళ్ళల్లో కూడా పెట్టుకొని ఎక్సర్సైజ్ మనము అట్లా చేసుకోవచ్చు. ఒక బకెట్ కొంచెం పాదం అంత మునిగేటట్లుగా ఉండే అట్లా పెట్టుకొని సేమ్ ఎక్సర్సైజులు నీళ్ళల్లో చేయొచ్చు. ఇవన్నీ ఇప్పుడు మనం చేస్తున్నాం మొత్తం. నిలబడి ఇప్పుడు చేస్తున్నాం కదా, కాలు రొటేషన్, ఇది పాదంది అన్నీ. మన క్రియేటివిటీ ప్రాక్టీస్ అనేది ఇలానే చేయాలి, ఇంతే చేయాలి అనేది ఏమి ఉండదు. మనకు తెలిసిపోతుంటుంది. కొంచెం ఆలోచిస్తే మనకు వచ్చిన నొప్పి ఏంటి, ఆ ప్రదేశానికి ఎలాంటి ఎక్సర్సైజులు ఇవ్వాలనేది మన మైండ్ చెప్పేసిద్ది. ఎందుకంటే దానికి అసౌకర్యంగా ఉన్నప్పుడు సౌకర్యంగా అది మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న భాగాన్ని. మనం కాస్త దృష్టి పెడితే చాలు అంతే. పచ్చక్రాసు 2 3 4 1 2 3 4 1 2 3 4. సెకండ్ రెండు చేతులు ఎదురు. శ్వాస తీసుకొని వెనక్కి, శ్వాస వదిలేసి స్ట్రైట్. శ్వాస తీసుకుంటూ రైట్ 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. థర్డ్, కాలు మెడాల నొప్పులకి ఇంకొక చిట్కా చెప్పింది ఒక ఆవిడ, అది చూసారు నిన్న. ఇటుక వేడి చేసి జిల్లేడు ఆకులు పెట్టింది. జిల్లేడు ఆకుల మీద కాలు. బాగుంది కదా అది. ఎంతవరకు నిజంగా తగ్గుతుందా అట్లాగా దానికి? మా ఊర్లో కర్నూలు వాళ్ళు పనోళ్ళు వస్తే వాళ్ళు చేశారు, అప్పుడు మడాల నొప్పులు వచ్చినాయి, తగ్గినాయండి దానికి. 2 రోజులకే తగ్గిపోతాయా?
అది ఇటుకని కాల్చి దాని మీద ఈ ఆకు పెట్టి అది పెడతారు. వేడి నిలబడిద్దా? మనము కొద్దిసేపు అయినా చేసుకోవాలంటే అవి ఇటక వేడి కాల్చాలి కదండి ఇటుకని, నిప్పుల్లో పెడతారు. అదే ఒక 10 నిమిషాలు కాల్చమంది. తర్వాత అది నిలబడిద్దా పక్కకు తీస్తే అసలు? నిలబడిద్ది. 10 నిమిషాలు అంటే గ్యాస్ పొయ్యిలు కాదు కదా, ఫుల్ ఇది బొగ్గులతో కాలుస్తారు, అందుకని వేడి నిలబడిద్ది. గ్యాస్ మీద అయితే ఆమె గ్యాస్ మీద కాల్చింది, మరి వీడియోలో ఆమె గ్యాస్ మీద కాల్చింది. జిల్లేడు ఆకులు ఎక్కడ దొరుకుతాయి? మామూలుగా ఖాళీ స్థలాల్లో దొరుకుతుందా? ఆ చెట్లు ఉంటాయి కదా, చెట్లు దొరుకుతాయి. ఎక్కడైనా ఉంటాయి అది అబ్జర్వ్ చేయక మనకి కొత్తగా అనిపిస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా త్రికోణాసనం. స్లోలీ రిలాక్స్. కుడి చేయి కుడి కాళ్ళతో. స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ కుడి చేయి ఎడమ కాళ్ళు. స్లోలీ రిలాక్స్. ఎడమ చేయి కుడి కాళ్ళు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కోణాసనం చేద్దాం. పూర్తిగా లెఫ్ట్ తిరిగాక ఎడమ కాలు పక్కనే ఎడమ చేయి పెట్టేయాలి. కుడి భుజం మీదుగా తల వెనక్కి తిప్పి చూస్తూ కుడి చేయి కూడా నడు మీద వెనక్కి తిప్పి ఇలా పెట్టాలి. భుజాల నొప్పులు, మెడ నొప్పులు ఉన్నా కూడా ఇలాంటివి చేయడం వల్ల కొన్నిటికి ఎక్సర్సైజ్ మనకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది. చేస్తున్నది ఇక్కడ సయాటికి సంబంధించి నడుము నొప్పి పనికి వస్తుంది అని అనుకుంటాం, కానీ సైడ్ బై సైడ్ ఈ చెయ్యి అట్లా వెనక్కి తిప్పడం వల్ల మెడకి కూడా మంచి సూతింగ్గా ఉంటుంది. ఏదైనా మెడ నొప్పులు ఉండి పట్టేసినట్టున్నా భుజాలు ఇట్లా మనకి పక్క తిప్పుతుంటే తెలుస్తుంటుంది నొప్పులు, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. చేసే దాంట్లోనే చాలా కవర్ అవుతాయి ఇవన్నీ వార్మప్స్. ఇవి చేసుకుంటే ఏమవుతుందంటే యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామాలు చేసేటప్పుడు మనకి ఏమి అసలు ఇబ్బంది కలగదు. లేకపోతే చిన్న చిన్న నొప్పులు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి, ఏకాగ్రతగా యోగా చేయలేము. సో యోగా చేయాలంటే ముందు కాస్త ఫస్ట్ లేవగానే బద్ధకం ఉండొచ్చు, కానీ కొంచెం కొంచెం బద్ధకం వదిలించుకుంటే ఇవి ఒక అరగంట పాటు చేసేసుకుంటాం కదా. ఫస్ట్లో పావు గంటే చేయించేదాన్ని ఇవన్నీ నిలబడేది. కొంచెం 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 అన్ని పెరుగుతా వచ్చినాయి, అన్ని ఆసనాలు యాడ్ చేసేసాం. సో దగ్గరగా 25 minutes వస్తుంది. ఇంతవరకు చేసుకున్నా చాలు, ఇంకా మీరు వేరే అక్కర్లేదు. వృక్షాసనం ఇవే ఒక 1/2 hour వచ్చేస్తాయి, ఇంకా స్లోగా చేస్తే 1/2 hour ప్లస్ ఒక 1/2 hour ప్రాణాయామాలు అయిపోయింది యోగా. అంతవరకు చేస్తే బెస్ట్. కానీ నిలబడేవి కొంచెం వీలైనంత వరకు అవాయిడ్ చేయకుండా ప్రతిరోజు చేయడానికి ప్రయత్నం చేయండి. లేవంగానే కొంచెం అనిపించవచ్చు, అబ్బాయి ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ చేస్తాం, కానీ మనం గ్రూప్లో ఇట్లా యోగా క్లాసులు జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా చేసేస్తాం. ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం అనుమానం అనిపిస్తుంది, చేయలేవేమో అని. గ్రూపు క్లాసుల వల్ల అదే అడ్వాంటేజ్. అందరి ఎనర్జీ ఒకరి నుంచి ఒకరికి తెలియకుండా ఒక పట్టుదల, చేయాలన్న శ్రద్ధ మనసులోంచి అలా కలుకుంటూ వస్తుంది. మీరు కావాలంటే విడిగా ఎప్పుడైనా చూడండి వీడియోలు. మనకి స్టార్టింగ్ అనిపించిద్దాము ఇంత చేసామా అనిపిస్తుంది. విడిగా మనం ఒంటరిగా చేయాలని చూస్తే అంత రాదు, కొంచెం తగ్గిపోద్ది, ఇంకా ఏదో ఒకటి మైనస్ అయిపోతాం.
గరుడాసనం చేద్దాం. వీలైనంత వరకు ఆధారపడకుండా సొంతంగా చేసుకునేటట్టు ఉండాలి యోగా. స్లోలీ రిలాక్స్. కానీ అలవాటు పూర్తి స్థాయిలో అయ్యేదాకా గ్రూపు ఆధారం తీసుకోవాలి. ఊతంలాగా పనికొస్తుంది. స్లోలీ రిలాక్స్. శాంతిలాసనం. Slowly relax. నటరాజాసనం వీలైతే గాడ్ సపోర్ట్ అయినా తీసుకొని చేయడానికి ప్రయత్నం చేయండి. అలవాటు అవుతుంది, లేకపోతే ఎప్పటికీ రాదు. ఇంపార్టెంటే, ఎందుకంటే నాభిస్థానానికి చాలా మంచిది, బ్యాలెన్సింగ్ పనికి వస్తుంది. ఆ ఫీలింగ్ తెలియాలి. అట్లా మనము బాడీ సాగదీసినప్పుడు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. అవన్నీ మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే దానిలో బెనిఫిట్ అర్థమైంది. ఏది చేయలేని దాంట్లో లేదు. ఏది అంటే ఏ వయసు వాళ్ళైనా ఏవైనా చేయొచ్చు, లిమిట్ ఏమి ఉండదు. అవసరమైతే సపోర్ట్ తీసుకుంటాం, గోడ్ సపోర్ట్, అంతే కదా. ఏజ్ పెరుగుతుంది, ఏమో మళ్ళీ పడిపోతే ఎందుకు వచ్చిందిలే అని అనుమానం, వెంటనే గోడ ఉంది కదా, గోడ ఆధారంగా చేసుకొని చేయండి. అంటే ఇప్పుడు మీరు ముందుకు చాపిన చేతిని గోడ కానిచ్చేసేసి ఉండడం అట్లా. నటరాజాసనం, సంతులాసనం చాలా ఇంపార్టెంట్. ఇది బలాసనం రోజు చేస్తున్నారా అందరూ? ఆన్లైన్ క్లాస్లో ఉన్నవాళ్ళు గొంతు కూర్చోండి కదా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బేసిక్. వెనక రోజుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, యూరోటైప్ కమాండ్స్ లేవు. కంపల్సరీగా మన విసర్జనకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ భంగిమలో కూర్చుండేవాళ్ళు. సో అప్పుడు లేని లిమిటేషన్స్ ఇప్పుడు ఎందుకు రావాలి? అలా ప్రతి వాళ్ళు ఎంతో కొంత నిమిషమో అర నిమిషమో ప్రయత్నం చేయాల్సిందే. ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా చేయాల్సిందే. Slowly relax. Hip rotation. Reverse. Slowly relax. మంచినీళ్ళు తీసుకొని సూర్య నమస్కారాలు చేద్దాం. ఎండాకాలం వచ్చేసింది, చాలా జాగ్రత్తగా చేయండి. బీపీ ఉంది, లో బీపీలు ఉన్నాయి, హై బీపీలు ఉన్నాయని వంకలు అక్కర్లేదు. మంచినీళ్ళు తాగండి.
స్టార్ట్ చేయండి. మంచినీళ్ళు తాగేస్తే ఆటోమేటిక్ గా అన్ని కంట్రోల్ చేస్తాను. नमस्कार. ओम मित्राय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम रवये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम सूर्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम भानवे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम खगाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम पूष्णे नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम हिरण्यगर्भाय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम मरीचये नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन, 6 अष्टांगासन, 7 भुजंगासन, 8 पर्वतासन, 9 फणींद्रासन, 10 पादहस्तासन, 11 ताड़ासन, 12 नमस्कार. 1 नमस्कार. ओम आदित्याय नमः. 2 ताड़ासन, 3 पादहस्तासन, 4 फणींद्रासन, 5 पर्वतासन,
6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Savitre Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. 1 Namaskar. Om Arkaya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Last one. 1 Namaskar. Om Bhaskaraya Namaha. 2 Tadasana, 3 Padahastasana, 4 Phanindrasana, 5 Parvatasana, 6 Ashtangasana, 7 Bhujangasana, 8 Parvatasana, 9 Phanindrasana, 10 Padahastasana, 11 Tadasana, 12 Namaskar. Slowly relax. Relax in Amrutasana. 2 చేతులు 2 కాళ్ళు ఫ్రీగా, అరచేతుల్లో ఆకాశాన్ని చూస్తూ శరీరంలో అవయవములు ఫ్రీగా, ఎక్కడ బిగింపు లేకుండా రిలాక్స్ 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 ఇన్ అమృతాసన్. Slowly relax. Slowly relax. నెమ్మదిగా 2 చేతులు 2 కాళ్ళను కదిలించి 2 అరచేతులు రాపిడి చేసి అరచేతులు యొక్క నిల్వచ్చి వేడి కడ కదుతుంది. అరచేతులు చూస్తూ కళ్ళు నెమ్మదిగా కాయ కల్పచేద్దాం. పడుతుంది. 2 కాళ్ళు క్రాస్గా, 2 చేతులు నమస్కారం దగ్గర, నాభిస్థానం దగ్గర, వీపు భాగం, చేతులు అన్ని నేలని తెచ్చుకోవాలి. నమస్కార ముద్ర వస్తే పెట్టండి, రాకపోయినా పర్వాలేదు, కానీ వీపు భాగం మొత్తం నేలకు తెచ్చుకోవాలి. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9
10. 11 అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నెమ్మదిగా వశిష్ఠ ప్రాణాయామం 10 ఆవృతాలు ఎవరికి వాళ్ళు. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Slowly relax. నెమ్మదిగా మర్కటాసన ఫస్ట్ పొజిషన్. బాడీకి నెమ్మదిగా ఎడమ వైపు పాదం మీద పాదం, మోకాలికి మోకాలి. Slowly relax. Right side. Slowly relax. కాళ్ళ మధ్య 2 అడుగులు గ్యాప్ పెట్టుకోండి. లెఫ్ట్ సైడ్ బెండ్. నడుము లిఫ్ట్ చేస్తూ 2 మోకాళ్ళు నేలకి టచ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. తుంటి భాగము, తొడ భాగం చక్కటి ఫ్లెక్సిబిలిటీ. సయాటికా ఇలాంటి నొప్పులకు కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఆల్రెడీ నొప్పులతో బాధపడుతుంటే చూసుకొని ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. మొదటిసార్లు అంటే నొప్పులు ఉన్నప్పుడు ఎంత మ్యాక్సిమం చేయలేము, కొంతవరకే చేయగలుగుతాం, అంతవరకే చేయండి. నొప్పి తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా మీరు పూర్తిగా చేయగలుగుతారు. చేస్తే రాకుండా ఉంటాయి. వచ్చిన నొప్పులకి పూర్తిగా చేయకుండా కొంత ఎంతవరకు అంతవరకు చేయాలి. ఇలాంటివి మీకు మీరే నిర్ణయాలు తీసుకోవాలి. నేను లేరు కాబట్టి ఎక్కువగా మీ సొంత నిర్ణయాలే ఎక్కువగా ఇక్కడ యోగా ఎలా చేయాలనేది డిసైడ్ చేస్తాను. డౌట్ ఉంటే అడగాలి. అంతవరకు పూర్తిగా నా మీద ఆధారపడి నేను ఇలా చేస్తున్నాను కదా, మీరు అలా చేయాల్సిన పని లేదు. మీకు ఎంతవరకు మీరైతే అంతవరకు చేయండి. ఎదురుగా ఉంటే గమనించగలుగుతాము మీరు ఏదైనా అసౌకర్యంగా ఫీల్ అవుతుంటాయి. ఇప్పుడు నేనే చేయలేను, మీ వైపు నుంచి, అందుకని అది మీకు మీరే జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్ క్లాస్ రిస్క్ ఉంటుంది. తెలిస్తే యోగా తెలిస్తేనేమో చాలా హాయిగా ఎంజాయ్ చేస్తాము. అటు ఇటు కాని వాళ్ళకి కొంచెం రిస్క్ చూసుకొని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. అల్టిమేట్గా మన సౌకర్యం, మనం ఇబ్బంది పడకూడదు. ఏదైనా చేస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో కన్వీనియంట్గా ఉండాలి బాడీ. అదే సింపుల్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం అసౌకర్యంగా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం ఒకటి చేస్తున్నాం అంటే అది మనకి సూట్ అవ్వలేదు, మనకు కాదు అనుకోవాలి. అంతే. వాళ్ళు చేస్తున్నా నేను ఎందుకు చేయకూడదు అనుకోకూడదు. యోగాలో కాంపిటీషన్ ఉండకూడదు. కాంపిటీషన్ ఫీల్ అయ్యారంటే సగం ఒక్కడే పోయినట్టు. యోగా ఎవరి శరీరం వాళ్ళది,
ఒక్కొక్కరిది ఒక్కొక్క తత్వం ఉంటుంది. త్రిదోషాలు ఉంటాయి, వాత పిత్త కఫాలు. వీటిల్లో 3 రకరకాలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి ఎక్కువ ఒక్కొక్కరికి తక్కువ ఉంటాయి. దాన్ని బట్టి కండరాలు సహకరిస్తాయి, సహకరించుకోవచ్చు. ఎన్నో ఉంటాయి రోజు. అంటే మనం అనుకుంటాము వాళ్ళు చేయగలిగారు, నేను ఎందుకు చేయలేకపోయాను, క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. కానీ అలా అనుకోకూడదు. అది మన శరీరం ఏంటో, మన తత్వం ఏంటి, దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, ఏదైనా అంతే. స్పిరిచువల్ ఫీల్డ్ లో ఇవన్నీ కాంపిటీషన్ లేని రంగం ఏదైనా ఉందంటే ఆధ్యాత్మిక రంగం అది. సో ఇక్కడ భయపడాల్సిన పని లేదు. ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అంతకంటే అక్కర్లా. ఎవరో ముందు వెళ్ళిపోతున్నారు, నేను వెనకబడ్డారేమో, ఇలాంటి క్వశ్చన్స్ అసలు అవసరమే లేదు. ప్రశాంతంగా మీరేంటో, మీ యోగా ఏంటో మీరు చేసుకోండి. అంతవరకు కామన్గా ఇక్కడ ఎందుకు చేస్తున్నామంటే ఒకరికొకరు శ్రద్ధగా, ఒక పట్టుదలగా, నిరంతరం కంటిన్యూటీ, అంటే బ్రేక్ పడకుండా ప్రతిరోజు ఆ కంటిన్యూటీ కోసం కలుస్తున్నాం. అంతేగాని వాళ్ళని చూసి నేను చూసి వాళ్ళు చేద్దామని కాదు. మీరు ఒక్కరే ఉన్నట్టు ఫీల్ అయిపోండి అంతే యోగా చేస్తూ. వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు, ఇంక్లూడింగ్ నేను కూడా. ఇక్కడ నేను చేస్తున్నాను కదా అని అవి చేయాల్సిన పని లేదు. మీకు నచ్చినవి మీరు పెట్టుకోండి. యోగా క్లాస్ కనెక్ట్ అయ్యేదాకే ఒకరి మీద ఇంకొకరి దృష్టి ఉండాలి, అంతవరకే. ఆ తర్వాత మనం ఒక్కరిమే ఉన్నాం అంతే. స్లోలీ రిలాక్స్. సయాటికు సంబంధించిన సెకండ్ ఇది కూడా అంతే. నేను వాళ్ళదా ఇంకొకరితో చూశానండి. ఫిజియోథెరపిస్ట్ చెప్పినవి ఇవి. అంటే మనకు తెలిసినవే యోగాలో, కాకపోతే పర్టికులర్గా ఈ యాంగిల్ ఇలాగా అనేది నాకు అక్కడ వాళ్ళ వీడియోలు చూసాకే బాగా కరెక్ట్గా క్లారిటీ వచ్చింది. ఈ డాక్టర్ గారికి కాదు, మామూలుగా నార్త్ ఇండియన్ది ఒక యూట్యూబ్ హిందీ వీడియో చూశాను, దాంట్లో చూశాను. ఏవైనా మనం అలాంటివి చూస్తూ ఉంటే బాగా తెలుస్తాయి కొత్త కొత్తవి. అంటే మనకు తెలిసినవైనా ఏందొచ్చు, దృష్టి పడదు మనకి. దానికోసమైనా చూడాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. రోజు గుర్తుపెట్టుకొని నియమంగా ఒక ఫిలాసఫీ వీడియో, ఒక యోగా వీడియో, ఇట్లా యోగాలోనే మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించిన వీడియో ఇంకొకటి, ఇలాంటివి చూడడానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు. అదొక నియమంగా పెట్టుకోండి. మెడిటేషను, రకరకాలు మీకు నచ్చినవి ప్రతిరోజు చూడాల్సిందే. మనం కనుక రోజు ఒక సినిమా చూడండి, సినిమా 4 రోజులు చూస్తే 5వ రోజుకి మళ్ళీ సినిమా చూడాలనిపిస్తూ ఉంటుంది, యాక్షన్. అలాగే ఇవి కూడా అంతే, రోజు చూస్తూ ఉంటే మనకి ఒక ఎడిక్షన్ లా తయారవుతుంది. ప్రతిరోజు చూస్తూ ఉంటే ఏమవుతుందంటే మన ఆరోగ్యం చక్కగా, మనకి జాగ్రత్తగా ఎలా ఉంచుకోవాలనేది మన మైండ్లో తెలియకుండా సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది, అలర్ట్గా ఉంటుంది మైండ్. అది చేతి పని కోసం పిచ్ వీడియోలు అవన్నీ చూడడం మానేసింది. సీరియల్స్, ఎంటర్టైన్మెంట్, గాసిప్స్, అట్రాక్షన్గా వాడు దృష్టి మరలిస్తూ ఉంటాడు. పొరపాటుగా ఒక్కడు చూసామంటే ఇంకా అవే తగ్గుకుంటూ వస్తాయి. అందుకని వాటి జోలికి వెళ్ళొద్దు, డిలీట్ చేసేసింది. హిస్టరీ అని ఉంటుంది యూట్యూబ్లో, హిస్టరీ ఉంటుంది. హిస్టరీలోకి వెళ్ళి పొరపాటుకి ఏదన్నా ఓపెన్ అయినాయి అనుకోండి, మనం తెలియకుండా ఒక 4-5 చూసుంటాం అనుకోండి, గాసిప్స్, సినిమాకి సంబంధించిన వాళ్ళకు వద్దన్నా వస్తాయి కదా. వాడు ప్రమోటింగ్ కోసం, సినిమాలు ప్రమోటింగ్ కోసం ఇస్తూ ఉంటారు. సందరాశం చేయండి, మనం చేయాల్సింది ఏం లేదు. హిస్టరీలోకి వెళ్ళి డిలీట్ చేయండి మొత్తం. ఓన్లీ యోగా, మెడిటేషను, హెల్త్ సంబంధించిన మాటలు, ప్రవచనాలు ఇలాంటివే ఉండేటట్టు చూసుకోండి. ఆటోమేటిక్గా యూట్యూబ్ వాడు కూడా ఏం చేస్తాడంటే
వీళ్ళ హిస్టరీలో ఎంటర్టైన్మెంట్ ప్లేస్ లేదు, ఇవే ఉన్నాయి కాబట్టి ఆ స్పిరిచువల్ సంబంధించినవే ఇస్తాడు మన వరకు, మన ఫోన్ వరకు. అందుకని ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రెయిన్ కూడా అంతే సేమ్. యూట్యూబ్ వాడు మనం ఏమైతే ఎక్కువ చూస్తుంటామో వాడు ఎలా ఇస్తాడో, బ్రెయిన్ కూడా అంతే. మనం ఏవైతే ఎక్కువ చూస్తామో తెలియకుండా అవే 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 బ్రెయిన్లో తెలుస్తూ ఉంటాయి. అందుకని మన బ్రెయిన్ మన చేతులు పెట్టుకోవాలంటే దీనికి మంచి సాంగత్యం ఇవ్వాలి, సత్సాంగత్యం ఇవ్వాలి. దాని ధర్మం ఆలోచించడం అనేది. కథ ఎలా ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అనేది మనం డిసైడ్ చేస్తే మంచిది. ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే మనం వెళ్ళిపోయి ఆ మనసు చేతుల్లో కూర్చుంటాము, మనసు దాని ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. కానీ గుర్తుపెట్టుకొని మనం ఇన్నట్టు కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాల్సిందే. ఇవాళ ఉన్న సిచ్యువేషన్కి మన ప్రమేయం లేకుండా మనం వెళ్ళిపోతాం ఎక్కడికో. నెగిటివ్ ఎనర్జీ అంత పవర్ఫుల్గా ఉంది బయట. దాని నుంచి ప్రొటెక్ట్ చేసుకొని కొంచెం షీల్డ్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ షీల్డ్ అంటే ఏం లేదు, ఆ నెగిటివ్ దాంట్లోకి మనం వెళ్ళకుండా ఉండడమే. అయస్కాంతం లాగినట్టు లాగేస్తూ ఉంటుంది నెగిటివ్. పాజిటివ్ అలా లాగదు. కారణం ఏంటంటే మనలో వికారాలు ఉన్నాయి కదా, ఆ వికారాల వల్ల మనకు తెలియకుండా ఎక్కువగా నెగిటివ్ వాటికి అట్రాక్ట్ అవుతుంటాం. జన్మ జన్మల సంస్కారాల వల్ల చాలా చాలా వికారాలు ఉంటాయి మనలో. అరిషడ్ వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు, వివేకము, వీటి ద్వారా వాటిని అధిగమించవచ్చు. వివేకం అంటే ఏది ఆత్మ ఏది అనాత్మ వస్తువు, ఏది శాశ్వతం ఏది అశాశ్వతం, ఇది కొంచెం ఒకసారి క్వశ్చన్ చేసుకోవడమే. ప్రతి ఎక్స్పీరియన్స్ ప్రతి అనుభవం దగ్గర శాశ్వతం ఏంటి అశాశ్వతం ఏంటి ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక ఫుడ్ తింటాము, ఎంజాయ్ చేస్తూ తింటాము, మంచిదే తినాలి, మంచి ఎంజాయ్స్ బాగా సెక్రెట్ అవుతే బాగా అరుగుతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటే. ఆ ఇష్టం అనేది ఎక్కువ పెరగకుండా వెంటనే అనుకోవాలి ఇది అశాశ్వతం, కొద్దిసేపు ఇదే 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 తిండి ఇంకా 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 తింటే వెగిట్ వస్తుంది కదా, అశాశ్వతం, అనిత్యం, అనాత్మ, ఇది అనాత్మ వస్తుంది. ఈ టేస్ట్ ఈ ఎంజాయ్మెంట్ ఇదంతా కూడా శాశ్వతం కాదు అని ఒకసారి అనేసుకోవడమే, ఎంజాయ్ చేసి కూడా. అట్లా అనుకుంటూ ఉంటే మనలో తెలియకుండా ఒక చక్కటి వైరాగ్య భావన ఏర్పడుతుంది. వైరాగ్యం అంటే అనుభవించకూడదని కాదు, అనుభవిస్తున్నా కూడా వాటిని సాక్షిగా చూద్దాం, దాంట్లో లీనమైపోకుండా. లీనమైపోతాం, అది ప్రాబ్లం. లీనమైపోకుండా ఎప్పటికప్పుడు చూసి ప్రతి దాన్ని ఎంజాయ్ చేశాక ఇది అశాశ్వతం, అనిత్యం, అనాత్మ వస్తుంది, క్షణభంగం, ఇది ఉండేది కాదు, నీటి బుడగలాగా ఎప్పుడో పట్టుమంటది. సో దీన్ని ఇంతవరకే మనం చూడాలి, దాన్ని అక్కడే పెట్టాలి, దూరంలో ఎంతవరకు పెట్టాలో అంతవరకు దూరంలో ఉంది. ఇట్లా అనుకుంటూ ఉండడమే ప్రతి విషయంలో. అది వస్తువు అవ్వచ్చు, వ్యక్తి అవ్వచ్చు, లేదంటే మనకు సంబంధించిన ఇంద్రియాలకు సంబంధించిన భావాలు అవ్వచ్చు, ఏవైనా కానీ మనసుకు సంబంధించిన భావాలు అన్నిటి విషయాల్లో అలా అనుకోవడమే. అలా అనుకుంటూ ఉంటే అలవాటు అయిపోతాం. నెక్స్ట్ ఏకపాదం అదే పదం ఏంటి పేర్లు కూడా మర్చిపోతున్నాను. లెఫ్ట్ బోత్ లెగ్స్, రెండు చేతులు కంపల్సరీ పెద్దల కింద పెట్టుకోండి. ఎందుకంటే రెండు కాళ్ళు లేపేటప్పుడు మనం తెలియకుండా మోకాల దగ్గర ముడుస్తాము, అస్సలు ముడవద్దు. ముడిస్తే నడుము మీద ప్రెషర్ పెడుతుంది. డోలం, వెన్నుకు చక్కగా మసాజ్ వస్తుంది. వీపు భాగంలో కండరాలకి వెన్నుపూసకి చక్కగా ఎక్సర్సైజ్ చేయండి.
రోజు చేసుకోవచ్చు. బరువు తగ్గుతాం. స్లోలీ రిలాక్స్. ఇవాళ ఎస్ఐ యాడ్ చేద్దాం. చాలా రోజులు అయింది కదా, సుమారు 4 రోజులు అయింది. పాదాన్ని పక్క పడుకోబెట్టండి ఫస్ట్, ఆ తర్వాత మొదలు పెట్టండి. పాదాన్ని పక్క పడుకోబెట్టడం వల్ల మోచిప్ప దగ్గర ప్రెషర్ రాకుండా ఉంటుంది. ఇక్కడ మోచిప్పకు మనం ఫోల్డ్ చేయాలి కదా, అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. రివర్స్ 4 చెప్తుంది, 4 సెట్స్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా పెట్టుకోండి, ఎక్కువ చేయండి, ఇబ్బంది అయింది. Slowly relax. Left. కొంచెంసేపు సాగు తీసుకుంటొచ్చు. పెట్టి బాగుందా, ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. రివర్స్ ఇట్లా బాస్కెట్లు వేసి కాసేపు ఉండిపోవచ్చు. చేస్తున్నది అలానే కంటిన్యూగా చేయాలని లేదు, అక్కడక్కడ మధ్య మధ్యలో బ్రేక్ లాగా రెస్ట్ తీసుకుంటూ ఆ భంగిమల్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. బాస్కెట్లు వేసి మొక్కలు సాగించినప్పుడు ఎలా ఉంది అవన్నీ గమనించుకోవాలి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బాస్కెట్లు వేసి ఇప్రీజియంకి సంబంధించిన ఎక్సర్సైజ్. సుప్త అంటే పడుకొని ఉన్నాం కదా, సుప్త బద్ధ కోణాసనం అంటారు. కూర్చొని చేస్తే ఇదే బటర్ఫ్లై ఇలా చేస్తాను చూడండి, ఆ భంగిమైంది. బట్ అది ఎక్సర్సైజ్ సాధన, ఇదేమో భంగిమ. 2 చేతులు కాళ్ళ మీద, వీలైతే తొడ కింద కుషన్స్ పెట్టుకోవచ్చు, మెత్తటి పెట్టుకుంటే ఎక్కువ ఒక 5-10 నిమిషాలు ఉండగలుగుతాం. ఇంకా ఈ టైంలో మలుబంధం అంటే పెల్విక్ ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉండండి. మూత్ర ద్వారాలు బిగిస్తూ ఉండడం ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది. మన దృష్టి టైట్ చేయడం, స్లోగా టైట్ చేయడం అంతే. ఇదే భంగిమలో ఉండండి. మిగతా వాళ్ళు నడుము నొప్పి లేని వాళ్ళు, డిస్క్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు 2 కాళ్ళు చాపి, కుడి కాలు లిఫ్ట్, ఫోల్డ్, చూపుడు వేలు బొటన వేలుతోటి కుడి చేతితోటి పట్టుకొని ఎడమ చేయి సపోర్ట్ పాదం దగ్గర పెట్టి పాద అంగుష్ట నాసికాసనం. స్లోలీ రిలాక్స్. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉంటుంది, తుంటి భాగం, లెఫ్ట్ లెగ్. కానీ డిస్క్ సమస్యలు ఉండకూడదు. ఎడమ చేతితో సపోర్ట్ తీసుకు పట్టుకున్నాము. ఈ కాలు బట్టలు వెళ్ళి ముక్కు టచ్ చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇలాంటివి చేసుకోవడం వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ రావాల్సింది అస్సలు రావు. పొత్తి కడుపు ఆరోగ్యంగా తయారవుతుంది. కంపల్సరీగా రోజు చేయండి ఇలాంటివి. నెక్స్ట్ అనంత పద్మనాభాసన పొజిషన్. ఎంత ఎత్తు వస్తే అంతకంటే చేయండి.
మోకాళ్ళ నొప్పులకు కూడా మంచి రిలీఫ్ వస్తుంది. ఒకటి కాకపోతే ఇంకో దానికి వెళ్తే అనిపిస్తుంది. ఇప్పుడు ఈ చుట్టి భాగం ఈ ఇంత ఎత్తు లేకపోతే మనం ఏం చేస్తాం కానీ వదిలేయకూడదు, వచ్చినంత చేయాలి. అప్పుడు అది మోకాలు పనికి వస్తుంది. అట్లా ఒక్కొక్క యాంగిల్ ఒక్కొక్క అవయవానికి ఆటోమేటిక్గా ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి ఏది నిరుత్సాహాలు లేదు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా చేయండి, మోకాలు పనికి వస్తుంది. అట్లా కాలు మంచి కూర్చొని గోడలా పెట్టుకుని మోకాళ్ళు నిలబడి కపోతాసనం చేయాలి. మాట్యాలాసనం అది ఇంకోనాసనం చేద్దాం, ఇంపార్టెంట్ అని. ఇటు మెడ నొప్పులు, వెన్నుపూసకి, గైనిక్ ప్రాబ్లమ్స్కి, సయాటికకి అన్నిటికీ పనికొస్తుంది ఇది. బ్రీతింగ్, మోచేతులు స్ట్రైట్ ఉండాలి. ఇదే చేస్తూ ఉండండి. సెకండ్ పొజిషన్ చేయలేని వాళ్ళు. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బోర్లా కపోతాసనం నిన్న చేశాను, వాటికి వదిలేస్తుంది. బోర్లా పడుకొని భుజంగాసనం చేద్దాం. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్, slowly relax. Second position, deep breathing, lift, slowly relax. Third position, deep breathing, Sarpasana. Fourth, deep breathing, lift. Fifth, deep breathing, lift. Slowly relax. Tiriyak Bhujangasana. Deep breathing, lift. Slowly relax. Salabhasana చేద్దాం. సయాటికా బాగుంటుంది, మంచి రిలీఫ్ వస్తుంది. Slowly relax. Right leg. Slowly relax. పిడికిల్ బలంతో రెండు కాళ్ళు లిఫ్ట్. Slowly relax. Second position, Salabhasana. కుడి చేయి ముందు, ఎడమ చేయి వీపు మీద ఇట్లా పెట్టడం వల్ల భుజాలకి, మెడకి సంబంధించిన కంట్రోల్ కూడా చక్కగా స్ట్రెచింగ్ జరుగుతుంది. ఇటు సయాటికా చేస్తాము, ఇటు అప్పర్ బాడీ జరుగుతుంది. ఇట్లా ఎన్నో లాభాలు. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్.
Slowly relax. Deep breathe in. ఎడమ చేయి కుడుకోవాలి. లిఫ్ట్. ఇటు ఊపిరితిత్తులకు కూడా మంచి వ్యాయామం జరుగుతుంది. రెండు చేతులు వీపు వెనుకల. డీప్ బ్రీత్ ఇన్. లిఫ్ట్. Slowly relax. Next. Dhanurasana. Position. ఈ భంగిమలో ఉండిపోండి చేయలేని వాళ్ళు. Slow. Position. Lift. Slowly relax. Merkatasana. కాళ్ళ పిక్కలు ఎప్పుడైనా చిక్కబడుతుంటే ఎక్కువగా ఈ భంగిమలో పడుకోవాలి. లేచి కూర్చొని సింహక్రియ చేద్దాం. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కొన్ని. మన శరీరం సాధారణ కూర్చోగాక రిలాక్స్ అయిపోయింది. వెంటనే చేసేసేయాలని చూడదు. చక్కగా రెస్ట్ తీసుకొని అవసరమైన మనిషిని తీసుకొని స్టార్ట్ చేయాలి. మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా చంపేసి మంచిగా తాకుతుంది. యోగా చేసి మంచి డిహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. అన్నిట్లో కల్లా పంచభూతాల్లో మనకు కనపడే 4 భూతాలు ఆకాశంలో ఎక్కువగా శక్తి ఫాస్ట్ గా ఇచ్చేది వాటర్. నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. 2 ఎనర్జీస్ శరీరానికి మనసుకి ఫాస్ట్ గా అనేది నెగిటివ్. బ్రెయిన్ కూడా అందుకే శరీరానికి కొద్దిగా గట్టిగా బలంగా ఉండదు, అలానే నీళ్ళగా ఉంది. చేసుకుందాం వెచ్చగా చాలా వాటర్ కంటెంట్ బ్రెయిన్. అందుకే మనం తీసుకునే నీరు చక్కగా మన శక్తి కానీ అనుకుంటూ సాగిస్తుంది. నెమ్మదిగా ప్రే చేసుకున్నాం. ఎలక్షన్ ద్వారా
Slowly. Neuromuscular breathing. వాయిస్ వస్తుంది కూడా మరీ దూరంగా పెట్టాను, నేను మర్చిపోయాను వీటి సంగతి. వాయిస్ వస్తుందా? ఓకే, కొంచెం దూరం పెట్టేస్తుందండి, ఎండాకాలం కదా ఇబ్బందిగా ఉంది. నెమ్మది భస్త్రికా ప్రాణాయామం, సుఖాసనం, అర్ధ పద్మాసనం, పద్మాసనం, సిద్ధాసనం. మీకు ఏది వచ్చితే ఆసనంలో ఉండొచ్చు. సిద్ధాసనం అంటే ఇట్లా ఒక కాలు మేడము రెండో కాలు గిలకి తగిలేటట్టుగా పెట్టాలి ఈ పొజిషన్. తర్వాత రెండు చేతులు మీకు ఇష్టమైన ముద్ర పెట్టుకోండి. నేను ఆది ముద్ర పెడుతున్నా. గీత శ్వాస వదిలేసాక త్రిబంధాలు వేస్తుంది. గడ్డాన్ని ఛాతీ కాంచి గొట్టంలో కొద్ది గర్భాలను బిగించి ఉండగలిగిన సేపు ఉండడం, బాహ్య కుంభకోణం. ఇంక ఉండలేమనుకున్న ముందు బంధాలు రిలీజ్ చేయండి, తర్వాత శ్వాస తీసుకుని 5 సార్లు. Last one more time. Relaxing the arm. Slowly, slowly. మేడం గారు చేసింది బాహ్య ప్రాణాయామం కదండి. ఆపోజిట్ కరెక్ట్గా ఇంత ముందేమో బాహ్య కుంభకం చేస్తాం, ఇప్పుడు క్లాస్ తీసుకొని అంత కుంభకం చేస్తాం. గుర్తు చేస్తాం. మీకు ఇష్టమైన ముద్ర పెట్టుకోవచ్చు. నేను సూర్య ముద్ర పెట్టాను.
కుడి ముక్కు మూసేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటకు వదిలేస్తే శరీరంలో వేడి ఎక్కువ పెరుగుతుంది. Last one more time. Slowly relax. Slowly sit చేసేద్దాం. చిరుముద్ర. ముక్కు ద్వారా శ్వాసను పెట్టుకోవచ్చు. ఇంకొక 4 సార్లు. Last one more time. Safeguard. ఒక్కసారి రిలాక్స్ అయిపో. ఒక్కసారి శ్వాస తీసుకుని వదిలేసేయంత సమయం సరే. స్లోగా సేఫ్గార్డ్ చేసేసేయండి. వాళ్ళ సందులో కూడా శ్వాసం తీసుకుంది.
3 సార్లు కంప్లీట్ అయిపోయి రిలాక్స్ ఉంది అన్నమాట. డీప్ బ్రీతింగ్, డబుల్ బ్రీత్. ఒకసారి కాళ్ళు చెప్పి కాళ్ళు షిఫ్ట్ చేసి కొంచెం కొన్ని చేసి అట్లా తర్వాత మిగతా ట్యాపింగ్. రెండు కళ్ళు తీసి కాలు వేడికి ఎక్సర్సైజ్. ఒక 5 సెకండ్లు లెవెల్కి మళ్ళీ 5 సెకండ్లు. కాలు వేడి. వీటికి సరైన వ్యాయామం లేకపోయినా కూడా కాలు మెడల్ని దాడి చేస్తాం. అందుకని వీలైనంత స్ట్రెచ్ చేసుకుంటూ ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కాలు డబ్బులు పెట్టి నేలకేసి ప్రెస్ చేయడం. ఇట్లా మునివేళ్ళతో ఇట్లా రాదు పట్టుకోండి, ఇట్లా లోపలికి. ఇక్కడ గ్యాప్ వచ్చింది, మళ్ళీ రిలీజ్ చేయండి. ప్రెస్ చేయండి గ్యాప్ తీసి కొంచెంసేపు అట్లా ఉంచాలి ప్రెస్ చేసి 5 సెకండ్లు. ఆ ప్రెషర్ పడుతుంటే ఆటోమేటిక్గా పాదాలు ఇవన్నీ కండరాలు ఉంటాయి ఇక్కడ, అవన్నీ టెండన్స్ కండరాలకి వాటికి ఎక్సర్సైజ్ చేసి ఈ మడి నొప్పి రాకుండా. నిన్న వీడియోలో కూడా అని చెప్పారు. సో ఇలా రోల్ చేయడానికి ప్రయత్నించారు. పరిగెట్టుకొని ఇట్లా ప్రెషర్ ఇవ్వాలి. మరి గోడికాయ కానీ గుడ్డలు ఏదైనా వస్తువులు రాళ్ళు వేసి కాలు వేళ్ళతోటి లిఫ్ట్ చేసి వేయడం బొగ్గిన్నెలోకి. నేల మీదకి ఇట్లా ఒక మ్యాట్ పెట్టుకొని ఇక్కడ ఏదైనా గోడికాయ కానీ లేదంటే రాళ్ళు కానీ పెట్టుకొని వాటిని ఇట్లా ఫిక్స్ చేస్తూ ఇంకొక గిన్నెలోకి వేయడం. అట్లా ఆ ఎక్సర్సైజ్ కూడా చెప్పారు. సో ఇలాంటివన్నీ చేసుకుంటే కాలు మెడలు నొప్పులు రాకుండా ఉంటాయి. కాసేపు ఉండాలి ఇట్లా గ్యాప్ ఇట్లా పెట్టేసి పాదాన్ని దగ్గరికి లాగాలి. మళ్ళీ బాగా నేలకేసి ప్రెస్ చేయడం. ఆ ప్రెస్ చేసేటప్పుడు ప్రెషర్ అబ్జర్వ్ చేస్తాం. బాగా ప్రెస్ ఎంత వీలైతే అంత. వీటన్నిటికీ ఎక్సర్సైజ్ జరిగితే చూసుకోవాలి కాలు. తర్వాత ఇట్లా అరేంజ్లో ఉండగా మనం నిలబడి చేసుకుంటారు స్వింగ్ మిషన్లో కొంచెం. మళ్ళీ కాలు గడి మీద నిలబెట్టి కాలు మెడని చేయడం. ఇట్లా నిలబడి చేస్తే ఇంకా బాగా వస్తుంది ఎఫెక్ట్. తర్వాత ఇంకా చెప్పారు, ఏమిటో చాలా చెప్పారు, గుర్తులేదు నాకు. జస్ట్ మనం అంటే మనకి దగ్గరగానే ఉన్నాయి కానీ కొన్ని ఇంకా వెరైటీగా బాగా చెప్పారు. వీలైతే 1-2 సార్లు చూస్తే మర్చిపోకుండా ఉంటాం. అవన్నీ గుర్తొచ్చినట్టు ప్రాక్టీస్ చేద్దాం మేము యోగా క్లాస్లో కూడా. వీలైతే రొటేషన్ ఇవ్వండి. ఇవన్నీ కూడా పనికి వస్తాయి కాలు మెడల నొప్పులకి. పిక్క భాగం ఆరోగ్యంగా లేనప్పుడు కాలు మెడల నొప్పులు కూడా వస్తాయంట. అది రీజన్.
తడబారుదాన్ని బిగించి వచ్చి పలికి మన ఫుడ్ రిఫ్లెక్సాలజీ కూడా చేశారు. మనం యోగాలో చేసుకుంటాం కదా, ఇంచుమించుగా అలాంటిదే. పాదాన్ని బాగా ఫ్రెష్ చేసుకుని మసాజ్ లాగా దానివల్ల కూడా చాలా వరకు పాదాలు నొప్పి తగ్గుతాయి. కుడికాలు ఎడం కాలు, కుడికాలు పాదం కింద కుడి చెయ్యి బయటికి పాదం ఉండేటట్టు, చేతి వేళ్ళని కాలు వేళ్ళలో చూపించి రొటేషన్ ఇవ్వండి. ఒక 10 రివర్స్. ఇక్కడే పాదాన్ని పట్టుకొని ఇట్లా వెనక్కి ఇరవండి. కాలు వేళ్ళని అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇటువైపు కూడా కని కట్టుకొని ఇట్లా ఎక్సర్సైజ్ ఇవ్వాలి. మన కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు, పాదాల నొప్పులు, మెడని ప్లేటార్ మధ్యలో ఏదో పేరు ఆ మధ్యలో ఉంటుంది ఇక్కడ, దానికి ఎక్సర్సైజ్ జరగాలి. అప్పుడు ఇక్కడ నొప్పి రాకుండా. ఇప్పుడు ఇదే టైంలో ఫుట్ రిఫ్లెక్సాలజీ కూడా చేసేసాయి. కానీ మనకి టైం కలిసి వస్తుంది. ఒక్కొక్క కాలు మళ్ళీ అది ఈవెన్ గా చేయడం కంటే చేయాల్సిన మొత్తం దీన్ని చేసేసి తర్వాత దానికి కూడా చేస్తే సరిపోతుంది. వాళ్ళు ఇక్కడ ఇలా చెప్పారు, ఇది ఇక్కడ నుంచి మొదలు పెట్టుకున్నారు, నిలువు ఇట్లా వెళ్ళి ఇక్కడ విడిపోతుంది జంక్షన్. అది ఇట్లా చేయాలి. కనపడుతుందా? వీడియోలో బాగానే కనపడుతుంది క్లియర్గానే. అయితే కొంచెం జరగాల. ఏదైనా క్లియర్గా లేకపోతే చెప్పండి, కొంచెం ఇంకా జరుగుతాం. వీలైనంత వరకు బయట పెట్టేసాను పాదాన్ని. ఇట్లా కాలు చేతి బొట్టు వీళ్ళని ఇట్లా రెండింటిని ఇట్లా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చాక ఇలా విడిపోతాయి. చిటికిన వేలు వైపు ఒకటి వెళ్ళిపోయింది, బొట్టన వేలు వైపు ఇంకోటి వస్తుంది. ఇట్లా మనం ఇష్టం అనమాట, ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఇది ఒక సుమారుగా 10 సార్లు చేయండి, సరిపోతుంది. మంచి రిలీఫ్ వస్తుంది. బాగా ఒత్తుకుంటూ నెమ్మదిగా, మనం వెళ్ళడం ముఖ్యం కాదు, వెళ్తున్న మార్గం అంతా కూడా నొక్కుతున్నాము, బాగా ఎక్కువ ప్రెషర్ పడుతుందో లేదో గమనించుకుంటూ చేయండి. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు అడ్డం వద్దాం. ఇట్లా బటన్ వేలు సెంటర్లో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. చేసి ఇక్కడ ఇట్లా దేని దానికి ఇట్లా మనం చీలుస్తుంది కదా, ఇట్లా ఆ మోడల్లో సెంటర్ నుంచి ఇట్లా వీలైతే కాలు వేయడానికి ప్రెస్ చేయండి. వచ్చేసాను కదా, ఈ ప్లేస్లో ఉన్నాను కదా. ఫుట్ రిఫ్లెక్సాలజీ కొంత కవర్ అయిపోయింది ఇక్కడ. మళ్ళీ స్టార్ట్ చేయండి.
ఇట్లా మనం ఇక్కడ ఒక మధ్యలో ఉంటుంది, ప్లేనార్ మధ్యలో ఏదో ప్లేటారం మధ్యలో ఏదో అది ఆ మధ్యలో అంతా కూడా చక్కగా దానికి మంచి ఎక్సర్సైజ్ జరిగినప్పుడు ఈ మడం నొప్పి ఆటోమేటిక్గా పోతుంది. అది ఇంకా మనకి చాలా ఉన్నాయి. గుల్ఫా పాయింట్ ఒకటి ఉంది, గుల్ఫా చేసేసేయండి ఇదే టైంలో. 18 సార్లు. కేత్రి కూడా చేసేసేయండి. గిలక చీలమండ మధ్యప్రదేశం చట్ట భాగం ఉంది కదా, అంటే జస్ట్ ఈ టెండాన్ కిందగా చట్ట భాగం ప్రెస్ చేయండి. శక్తి బాగా ఫాస్ట్గా మనకి ఎనర్జెటిక్గా తయారవ్వాలి శరీరం అంటే కాళ్ళల్లో ఎప్పుడైనా నిశ్శక్తిగా ఉంటుంది కదా. ఈ గిలక భాగం ఉంది కదా, ఈ గిలక భాగం ఎముక గమనించుకొని దాని కింద 2 వేళ్ళు పెట్టండి. తర్వాత ఏ ప్లేస్ అయితే దొరుకుతుందో అక్కడ ప్రెస్ చేయండి. ఇది కిడ్నీ 6 ఫుల్ ఎనర్జీ ఇచ్చింది శరీరానికి. ఇదొకటి నాభిస్థానం దగ్గర కూడా, అంటే బొడ్డు దగ్గర నుంచి 2 వేళ్ళు గ్యాప్ కింద అక్కడ కూడా ఉంటాయి. ప్రెషర్ ఇస్తే ప్రెస్ చేస్తూ ఉంటే ఎనర్జీ బాగా వస్తుంది శరీరంలో. తర్వాత గుంపు అయిపోయింది, ఇది అయిపోయింది కదా, ఇంకా ఇది 2వ కాతో చేద్దాం. ఎడమ కాలు ముడిచాను కదా, ఎడమ చేయ పాదం కింద పెట్టేసి చేతి వేళ్ళని చొప్పించేస్తుంది ఇట్లా కాలి వేళ్ళలో. ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ కూడా, సో అవి కూడా మసాజ్ జరుగుతుంది. ప్రతి దాంట్లో పోనిచ్చేసేయండి వీలైనట్టు. తర్వాత ఇప్పుడు రొటేషన్. తర్వాత వెనక్కి కొంచెం ముందుకు కూడా అట్లా ప్రెస్ చేయండి. వీలైనంత వరకు వెనక్కి అయితే ఇంకా బాగా మంచి రిలీఫ్ వస్తుంది. ఇంకా కండరాలకి బాగా స్ట్రెచ్చింగ్ జరుగుతుంది. ఈ భాగము కొంచెం స్ట్రెయిన్ అయినప్పుడే ఇవన్నీ నొప్పులు వస్తాయి. B12, కాల్షియం, అదే డి విటమిన్ అవి తగ్గినప్పుడు కూడా ఇలా నొప్పులు వస్తాయి ఒక్కోసారి, అది గమనించుకోవాలి. గుల్ఫా అదే ఓకే మసాజ్ చేసేసి నిలువుగా ఫస్ట్. తర్వాత అడ్డంగా ఇక్కడ కాలువేళ్ళని ఒకసారి ప్రెస్ చేశారు. ఇప్పుడు అడ్డం తీసుకుంది.
ఇప్పుడే వస్తాను, మీరు చేస్తుంది. బాబు నువ్వు గేట్ గడిపెట్టి వెళ్ళట్లేదు బాబు. బాబు పైన పైన ఇలా అయిపోయాక గుల్ఫా చేసేసాను. K3 K6 కాయలు గిలక ఉంది కదా, దీన్ని గిలకే కదా అనేది, గిలక. ఈ గిలక నుంచి ఒక 2 ఫింగర్స్ పెట్టుకోండి ఇట్లా. తర్వాత వచ్చే పాయింట్ ఈ పాయింట్ ప్రెస్ చేయండి. ఇది కొంచెం గుర్తు పెట్టుకొని ఈ పాయింట్లు రోజు ప్రెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. కాళ్ళ నొప్పులు చాలా తొందరగా రిలీఫ్ వస్తాయి. డీటాక్సిఫికేషన్ జరిగి ఎనర్జెటిక్ గా తయారవుతుంది. K3 K6 K3 వచ్చి గైనిక్ ప్రాబ్లమ్స్, అన్నిటికీ గైనిక్ ప్రాబ్లమ్స్ రాని వాళ్ళకి రాకుండా ఉంటాయి, వచ్చే వాళ్ళకి తగ్గుతాయి. K3 గిలక చీలమండ, ఈ రెండింటి మధ్య ప్రదేశం ఇది. అవసరమైతే ఒక చుక్క పెట్టుకొని పెన్ను మార్క్ చేసుకొని ప్రెస్ చేసుకోండి. ఆ రోజంతా మీకు గుర్తుంటుంది కదా ఆ మార్క్ చూడంగానే, అప్పుడప్పుడు ప్రెస్ చేసుకుంటూ ఉంటారు. మీరు ప్రాణాయామాలు మిగతా వచ్చేసేసి కూర్చున్నాం కదా, ఇప్పుడు పైన అప్పర్ బాడీని కొంచెం మినిమం బేసిక్వి చేసేసి ఆ తర్వాత ప్రాణాయామం చేస్తారు. మెడకు సంబంధించింది. మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఇలా చెయ్యి ఇలా పెట్టి టచ్ చేసేసి ఇక్కడ గడ్డని ఇలా టైట్ చేసి ఈ గొంతు భాగం టైట్ చేసి ఇక్కడ పెట్టి ఎక్సర్సైజ్ చేయాలి. అప్ డౌన్ ప్రతిదీ లైక్ ఇట్లా సైడ్ ఎంత వస్తే అందులో. మళ్ళీ ఈ చెయ్యి ఉంది కదా, దీన్ని కూడా ఇట్లా వెనక్కి పెట్టచ్చు. దీన్ని ఇటువైపు చూడాలి, ఆపోజిట్ డైరెక్షన్. ఎడం చెయ్యి వెనుకుంది కదా, కుడి చెయ్యి వైపు చూడాలి. మళ్ళీ ఇప్పుడు కుడి చెయ్యి నడు మీద ఉంది అనుకోండి, ఎడమ చేతితో ఇట్లా క్రాస్గా ఎంత వీలైతే అంత మెడని కిందకి పొంచి ఈ విధంగా. స్పాండిలైటిస్ మెడ నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్, వీపు నొప్పులు, వీటికి ఇది కూడా బాగా పనికొస్తుంది. నాకు గుర్తొచ్చినట్టు చెప్తున్నాను, ఏదన్నా కవర్ కాకపోతే ఈసారి చూద్దాము. మీకు గుర్తుంటే మీరేనే చెప్పండి, నెక్స్ట్ చేస్తే చేయొచ్చు అట్లా. ఇప్పుడు ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే మెడ దగ్గర నుంచి ఈ సైడ్ వీపు ఉంది కదా, వీపులోకి వెళ్ళే ఒక కండరం ఉంటుంది, దానికి స్ట్రెచింగ్ జరుగుతుంది. ఇంకొకసారి చేద్దాం మర్చిపోకుండా. ముందు టచ్ చేయాలి, కిందకు దించాలి తలని. ఆ తర్వాత వీలైనంత వరకు ఇటువైపు చూస్తాం. ఇది ఇటువైపు కదా, సో ఇటువైపు చూడాలి, ఆపోజిట్ డైరెక్షన్ లో తల. మాక్సిమం స్ట్రెచ్ చేయాలి.
గుర్తు పెట్టుకోండి, ఏ చేయి వాడామో అదర్ సైడ్ తల పెట్టాలి. స్లోలీ రిలాక్స్. కుడి చెయ్యి సీట్ కింద పెట్టండి, మన పిరుగు కింద పెట్టేసుకున్నాక తలని మ్యాక్సిమం బెండ్ ఆపోజిట్ డైరెక్షన్. కుడి చెయ్యి సీట్ కింద ఉంది కదా, ఇప్పుడు ఎడవెత్తి ప్రెస్ బెండ్ చేస్తున్నాం తలని. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చెయ్యి మన పిరుగు కింద ఉంటుంది, ఇప్పుడు కుడి వైపు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కంఠం గుట్క వేస్తే కదులుతుంది కదా, అటు ఇటు మజిల్స్ ఇవి వీక్ అయినా కూడా మెడ నొప్పులు వస్తుంటాయి. సో వాటికి సంబంధించి చేద్దాం. తలపైకి ఎత్తేసి అలా టైట్ చేయాలి, టైట్ చేసి పట్టుకోవాలి. తలపైకి ఎత్తి ఇక్కడ బాగా స్ట్రెచ్ చేయాలి. మనం డబుల్ చిన్ చేస్తున్నాం కదా, ఇంచుమించుగా అదే అలా కాసేపు ఉండొచ్చు. మళ్ళీ వీలైనంత వరకు అలా చూస్తూ ఉండాలి. ఇక్కడ గమనించాలి ప్రెషర్ ఎలా పడుతుంది. వీలైతే చెయ్యి ఇక్కడ పెట్టండి, చెయ్యి నడుము. మళ్ళీ మన దృష్టి ఇక్కడ ఉండాలి, కడ్రం మీద. కొంచెం అటు ఇటు అయినా ఇబ్బంది ఏం లేదు. మక్కి దించాలన్నా రాదు కదా మనకి. ఒక రోజు చూస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. ఏదైనా పొరపాటుగా చెప్పుకుంటే మీరు గమనించుకొని చేయండి. దీనివల్ల నష్టమైతే ఏం జరగవు. మనము కొంచెం అటు ఇటు చేసిన ఇబ్బంది ఏం లేదు. స్లోలీ రిలాక్స్. గమనించాలి మెడకి సంబంధించిన ఎక్సర్సైజ్. ఇది కూడా చేసుకుంటే రోజు మెడ నొప్పులు రాకుండా ఉంటాయి. తలపైకి కింద. ఏకటిక మర్మాకి ఎలా చెప్పారు ఎక్సర్సైజ్ గుర్తులేదు, వీడియోలో వాళ్ళు ఎలా చెప్పారు? ఎవరికైనా ఐడియా ఉందా? నేను ఏంటో చూశాను కానీ గుర్తు రావట్లేదే. ఆయన పాయింట్లు ఇట్లా చూపించారు, దానికి సంబంధించి ఎక్సర్సైజ్ ఏం చెప్పినట్టు చెప్పారా? ఫోటోలో చూపించారు, ఇక 2 చుక్కలు పెట్టి ఈ ప్లేస్ లో ఇక్కడ కూడా స్ట్రెయిన్ అయినప్పుడు మెడ నొప్పులు వస్తాయని చెప్పారు కదా, దానికి ఎక్సర్సైజ్ చూపించారా? ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు ఉంటే చెప్పండి, గుర్తులేదా? అసలు ఉన్నారా లేదా క్లాస్ లో? ఉన్నా మేడం. అది వాయిస్ రావట్లేదు, ఎవరు గుర్తు రావట్లేదా? అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇక్కడ మనకి క్రికెటిక మర్మ పాయింట్ ఉంది కదా, అక్కడ మధ్యలో స్ట్రెయిన్ అయినప్పుడు వీపినప్పుడు స్పాండిలైటిస్ ఇవన్నీ వస్తాయని చెప్పారు. ఓకే, దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ ఆయన ఏం చేస్తాడు అని ఎదురు చూశాను. మొత్తానికి ఏదో స్కిప్ అయినట్టున్నాడు ఆయన. నాకు గుర్తులేదా, మరి నాకు బ్రెయిన్ లోకి ఎక్కట్లేదు, తెలియట్లా ఏం చెప్పారు. నేను అప్పుడు వినేటప్పుడైతే క్యూరియాసిటీగా వింటున్నాను, ఏం చెప్తారు చూద్దాము ఎక్సర్సైజ్ అని. మొత్తానికి మిస్ అయినట్టున్నారు, లేకపోతే నాకు గుర్తుండేదే. మరి మనది మనం చేద్దాం, క్రికెటిక మనం చేసేసేయండి.
ఒకసారి చూడాలి మళ్ళీ వీడియో. లేకపోతే పెట్టలేదని మీ గ్రూప్లో పెట్టాను ఏదో మరి. అప్పటికి లేట్ అయిందిలే, మర్చిపోయాను. 10:30 ఏమైనట్టుంది, అందుకని నేను మీకు పంపించలేదులే, బాగా లేట్ అయిపోయింది. ఈరోజు పంపిస్తా వీడియో. నెక్ పెయిన్స్కి సంబంధించిన వీడియో మరి పెట్టాను లేదు. వచ్చిందా అసలు గ్రూప్లోకి? కంటుల దగ్గర కూడా పెట్టించారు. అసలు ఫాలో అవ్వట్లేదా ఇంటి గ్రూప్స్ని? ఎవరు బిజీ అయిపోయారా మీరు? స్లో మిగతా ప్రాణాయామం చూద్దాం. క్రికెట్కి మరలా కంపల్సరీ చేసుకోండి ప్రతిరోజు. దీని వల్ల కూడా చాలా వరకు సమస్యలు కంట్రోల్లోకి వచ్చేస్తాయి. అప్పర్ బాడీలో ఏదైనా ఎప్పుడున్నా మొత్తం చేతి జాలు కాడి నుంచి మొదలుపెట్టి భుజాల నొప్పులు, వీపు నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్ ఇక్కడ పట్టేయడం ఉంటుంది కదా, ఇది అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటాయి కదా. అందులో చేసేయండి. నాసికా ముద్ర కుడిచి, ఎడమ చెయ్యి మీకు ఇష్టమైన ముద్ర ఏదైనా పెట్టుకోవచ్చు. నేను ప్రాణముద్ర పెడుతున్నా. ఉంగర పేరు చిట్టుకుని వేలు బట్ట వేలు చివర్లు కలపండి. ఒక 2-3 నిమిషాలు చేయండి. ఎడముకు దూర శ్వాసను బయట పంపించాక స్లో రిలాక్స్. లాస్ట్ 3 ఓంకార ప్రాణాయామాలు. భ్రామరి, ఉద్గీత, ప్రణతం. 2 చేతులు షణ్ముఖ ముద్ర. డీప్ బ్రీతింగ్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా
ఉద్గత. డీప్ బ్రీత్ ఇన్. Slowly relax. Slowly relax. రెండు చేతులు డ్రాప్ చేసుకుని అరి చేతులు యొక్క నుంచి వచ్చి పెట్టి కళ్ళు కట్టుకొని అరి చేతులు చూస్తూ కడతారు. నెమ్మదిగా. ఇంకేమన్నా మిస్ అయ్యామా? సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేతులు చేయలేదు కదా, అది చేసేసి క్లోజ్ చేద్దాం. 5 minutes. మడికట్టు దగ్గర బెండ్ చేయండి. ఫింగర్ జాయింట్స్. చేతులకి ఎలా చేస్తున్నామో ఫింగర్ జాయింట్స్ ఎక్సర్సైజ్, కాలు వేళ్ళకు కూడా అలా చేయాలి. అప్పుడు కాళ్ళు నొప్పులు రాకుండా ఉంటాయి. భుజాలు. భుజాలు రొటేషన్. రివర్స్. మడికట్టు దగ్గర పట్టుకొని స్ట్రెచ్. ఎనర్జీ పాసింగ్.
Slowly relax. Breathe చేద్దాం. Deep breathing. Deep breathing. Deep breathing. Om Asatoma Satgamaya Tamasoma Jyotirgamaya Mrityonma Amritangamaya. Om Shanti Shanti Shanti. Hari Om. Sarve Jana Sukhino Bhavantu. Attendance 9 మంది రోజు ఇదే మెయింటైన్ అవుతున్నారు నెంబర్. ఇవాళ ఇప్పుడు 10 మంది ఉన్నారండి. ఎవరు పోయారు బయటికి? పేసుగా మీ పద్మజ, సులోచన, కృష్ణవేణి, లలిత కుమారి, రత్న, యోగేశ్వరి, ధనలక్ష్మి, ఉమామహేశ్వరి అటెండెన్స్ లో కనపడింది. 9 మంది క్లాస్లో ఉన్నారు. డౌట్స్ ఉన్నాయా? ఇవాళ శ్రీదేవి గారు వెళ్ళిపోయారా బయటికి? తను ఉన్నట్టున్నారు. ఫస్ట్ నేను చూసాను తన పేరు శ్రీదేవి గారిది. ఇప్పుడు లేరు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినట్టున్నారండి. అవును, తను ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నారు. మాట్లాడితే టైం వేస్ట్ అయిపోతుంది క్లాస్ అని లాస్ట్ లో అందాము అనుకున్నా. చాలా రోజుల నుంచి తను ట్రై చేస్తుంటే రాలేకపోతున్నాను కదా, అది వచ్చారు మొత్తానికి. ఏం డౌట్స్ ఏం లేవు కదా? ధన్యవాదాలు.